నమస్తే. మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం. మనము ఇంతకుముందు వీడియోలో జన్మ సంఖ్య 5, విధి సంఖ్య 4 వారి బలాలు బలహీనతల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య 5, విధి సంఖ్య 5 వీరి బలాలు బలహీనతల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ నెలలో అయినా సరే 5, 14, 23 తేదీల్లో జన్మించి వారి యొక్క విధి సంఖ్య 5 అవుతుందో వారంతా కూడా ఈ వర్గానికే చెందిన వారుగానే పరిగణలోకి తీసుకోవాలి. వీరి యొక్క బలాలు బలహీనతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీరు బుధుని యొక్క ప్రభావం పూర్తిగా వీరి మీద ఉంటుంది. వీళ్ళు అంత పొడవు కాదు, అంత పొట్టి కాకుండా ఒక మోస్తారు పొడవుగా ఉంటారు. ఆకర్షణీయంగా ఉంటారు. గొప్ప జ్ఞానంతో పాటు మంచి సమయస్ఫూర్తి మరియు అపారమైన సంపద ఉండే అదృష్టవంతులు వీళ్ళు. సహచరుల కొద్దిగా నిర్లక్ష్యం చేస్తే ఉంటే తీవ్రంగా విమర్శిస్తారు వీళ్ళు. వీరెప్పుడు ఇతరులకు సాయం చేస్తారు. అందుకే వీరికి అధిక సంఖ్యలో మద్దతుదారులుగా ఉంటారు చాలామంది. అందరిచే గౌరవింపబడతారు వీళ్ళు. మంచి కళాభిరుచి ప్రదర్శిస్తారు. ఎక్కడికి వెళ్ళినా వీరి సాదరంగా ఆహ్వానాలు స్వాగతాలు ఉంటాయి వీళ్ళకి. వీళ్ళకి గాన అనుకూలమైన పేర్లు ఉంటే సమాజంలో ప్రముఖులుగా ఉండే అవకాశం, రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నా కూడా వీరు మెరుపు వేగంతో ఆలోచనలు చేస్తారు. ఏదైనా పనిని చాలా త్వరగా ముగిస్తారు వీళ్ళు. లేకపోతే చాలా కోపం వస్తుంది వీళ్ళకి. ఇతరులను ఉద్దేశాలను చిటికలో గ్రహిస్తారు వీళ్ళు. ఇతరులు తమ విధులను నిర్వర్తించాలని ఆశిస్తారు లేదా వారితో గొడవ పడతారు. వీరికి కొత్త కోర్సులు చేయాలనే తపన, కొత్త విషయాలు కనిపెట్టాలనే ఉత్సాహం వీళ్ళకి. సరికొత్త టెక్నాలజీని ప్రజలకు అందించాలనే ఆశయం ఉంటుంది వీళ్ళకి. వీరి మీద ఆధారపడిన వాళ్ళని కూడా తమలాగే చురుకుగా ఉండాలని ఆశిస్తారు. వీరు ఏ పనినైనా త్వరగా ముగిస్తారు. ఎంత పెద్ద సమస్య అయినా సరే చిటికలో పరిష్కరిస్తారు వీళ్ళు. ఏం చేసినా సరే గౌరవాన్ని పొందుతారు. వీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కొన్నిసార్లు వీళ్ళు చాలా చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తారు. నిస్సంకోచంగా తమ ఆలోచనలను తెలుపుతారు. తమకు నచ్చని వారిని పరోక్షంగా దెబ్బతీస్తారు. కృషి ద్వారా ఏదైనా సాధించవచ్చని నమ్ముతారు. ఇతరులు అసాధ్యమని వదిలేసిన పనులను చేపట్టి విజయవంతంగా ముగిస్తారు వీళ్ళు. కొత్త వస్తువులు, కొత్త ఐడియాలు వీళ్ళకే వస్తాయి. కొత్త పనులు చేయడానికి ఇష్టపడతారు వీళ్ళు. వీళ్ళు ఎప్పుడు కూడా బయట తిరిగే పనులపై ఇష్టపడతారు. వీళ్ళకు వచ్చే ఆలోచనలు ప్రజాక్షేమం కొరకు అమలు చేస్తారు. కొందరు కొత్త మందులను కనిపెడతారు. కనిపెట్టి పనులలో చేపడతారు. అట్లాంటి పనులు చేపడతారు వీళ్ళు. కొత్త వస్తువులను కనుగొనే అవకాశాలు కూడా ఎక్కువ వీళ్ళకి. వీరికి అనుకూలమైన నామం ఉంటే పైన చెప్పుకున్న పాజిటివ్స్ అన్నీ కూడా వీళ్ళకి సరిపోతాయి. లేదంటే వ్యతిరేక ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువ. అనుకూల నామం లేకపోతే ఇతరులను మోసం చేసి జీవించే అవకాశాలు ఎక్కువ వీళ్ళకి. అందుకనే అనుకూలమైన పేరు ఉంటే మంచి అదృష్టవంతులు వీళ్ళే. వీళ్ళ మీద దైవ కృప కూడా ఉంటుంది. ఇది ఈ జన్మ సంఖ్య 5, విధి సంఖ్య 5 గురించి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.